హలో అండి, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. పక్క ఊర్లో ఉన్న బావమరిది గృహప్రవేశ వేడుకకు ఒకరోజు ముందుగా ఆ రోజు సాయంత్రమే వెళ్ళారు శ్రీహర్రావు యొక్క భార్య పిల్లలు. ఊర్లో దొంగల భయం ఉండటంతో తానొక్కడే ఇంటికి కాపలాగా ఉండిపోయాడు. మర్నాడు వెళ్దామని రాత్రి భోజనం కానిచ్చి అన్ని తలుపులకు గట్టిగా తాళాలు వేసి వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు శ్రీహర్రావు. ఏదో హారర్ సీరియల్ వస్తుంది. అందులో కిరోసిన్ వేసి కోడల్ని తగలబెట్టేసింది ఓ అత్తగారు, ఏదో ఒక తెలుగు డైరీ సీరియల్లో. వెంటనే 4 రోజుల క్రితం తమ ఊరి మునుసబు గారి కోడలు ఇలాగే కిరోసిన్ వంటి మీద పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన, అలాగే ఆమె ఆత్మ ఊర్లో తిరుగుతుంది అన్న విషయం గుర్తుకొచ్చి ఉలిక్కిపడి ఇంకో ఛానల్ మార్చాడు. అందులో భార్య పిల్లలు ఇంట్లో లేని సమయంలో అడ్డు వచ్చిన ఇంటి యజమానిని హత్య చేసి సర్వం దోచుకుపోయిన దొంగలు అంటూ గొంతు చించుకుంటూ చెబుతున్నాడు. నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలో చూడటానికే భయంకరంగా ఉన్న అనౌన్సర్స్. ఆ వార్త చూడగానే గొంతులో తడారిపోయింది శ్రీహర్రావుకి. వెంటనే ఈ ఇంట్లో కూడా ప్రస్తుతం తను ఒక్కడే ఉన్నానన్న విషయం గుర్తుకొచ్చింది. చిన్నతనంలో తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, ఆ తర్వాత రోజుల్లో భార్య పిల్లలతో కలకల్లాడిన తాతల కాలం నాటి ఆ ఇంట్లో తాను ఏ ఒక్క రోజు కూడా ఒంటరిగా లేడు. జీవితంలో మొట్టమొదటిసారిగా ఒంటరితనం, భయం అంటే ఏమిటో తెలిసొచ్చింది శ్రీహర్రావుకి. పోనీ భార్యకు ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుందామా అంటే రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేస్తే వాళ్ళని కంగారు పెట్టినట్లు అవుతుంది అని ప్రయత్నం విరమించుకొని, ఇక లాభం లేదనుకుని టీవీ కట్టేసి లైట్లు ఆర్పేసి ఆంజనేయ దండకం చదువుకుంటూ మంచం మీదకి చేరాడు శ్రీహర్రావు. ముఖంతో సహా వాళ్ళంతా పూర్తిగా కప్పేసేలాగా దుప్పటి ముసుగు పెట్టుకుని ఈ రాత్రి గడిస్తే చాలు అని మనసులో అనుకున్నాడు. కరెంటు పోవటంతో మెలకువ వచ్చిన శ్రీహర్రావుకు ఎక్కడో తలుపు మీద ఎవరో టిక్ టిక్ టిక్కుమంటూ నెమ్మదిగా కొడుతున్న శబ్దాలు వినబడ్డాయి. ఉలిక్కిపడి వెంటనే ఊపిరి బిగబెట్టి ఆ శబ్దాలు వినసాగాడు. ఆ శబ్దాలు ఆగకుండా ఇంకా ఎక్కువ కావటంతో అనుమానం లేదు, తప్పకుండా ఇది మునసపు గారి కోడలు ఆత్మ అయి ఉంటుంది. కాకపోతే ఎవరో దొంగలు ఇంట్లోకి రావటానికి తలుపులు పగలగొడుతున్నారా అని భయంతో వణికిపోతూ ఆలోచించసాగాడు శ్రీహర్రావు. ఎప్పుడో శతాబ్ద కాలం నాటి ఈ కొంపలో వంటింటి వెనక వైపు గోడలు చవుడు బారిపోయి పడిపోయాయి. ఎవరో ఆ మార్గంలో వంటింట్లోకి వచ్చి ఆ తలుపులు పగలగొట్టి హాల్లోకి రావటానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. వచ్చే నెలలో ఈ ఇల్లు పగలగొట్టి కొత్తది కట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నాడు తను. కానీ అనుకోకుండా ఈరోజు ఇలా అని అనుకుంటూ భగవంతుణ్ణి తలచుకొని మొండి ధైర్యంతో మంచం మీద నుంచి లేచి ఆంజనేయ దండకం మనసులో చదువుకుంటూ సెల్ఫోన్లోని టార్చ్ సాయంతో చప్పుడు కాకుండా నడుచుకుంటూ వంటింటి వద్దకు వచ్చాడు. తలుపు మీద ఒకసారి గట్టిగా తట్టి ఎవరు లోపల, ఎవరు అని అరిచాడు శ్రీహర్రావు. అంతే, ఆ శబ్దాలు ఆగిపోయాయి. ఒక 4 నిమిషాలు అలాగే కదలకుండా ఉండిపోయాడు. మళ్ళీ శబ్దాలు మొదలవటంతో ఇక ఆలస్యం చేయకూడదని ధైర్యంగా తలుపు గొళ్ళెం తీశాడు. పక్కనే ఉన్న ఓ దుడ్డు కర్రను చేత్తో పట్టుకొని అంతే భయంతో కెవ్వుమని అరుస్తూ వెనక్కి పడ్డాడు శ్రీహర్రావు. కాళ్ల మీద నుంచి వేగంగా వెళ్ళిపోయిన 2 పందికొక్కులను చూసి అమ్మయ్య బతికించావురా దేవుడా అని మనసులో అనుకుని వంటింటి తలుపు మళ్ళీ బయట గొళ్ళెం పెట్టి ఇక ఇలాంటి భయానక సంఘటనలు జరగకుండా ఈ రాత్రి గడిస్తే చాలు అని మనసులో అనుకుని మళ్ళీ మొహంతో సహా ఒళ్ళంతా కనపడకుండా దుప్పటి కప్పుకుని నిద్రకు ఉపక్రమించాడు శ్రీహర్రావు. కాసేపటికి ఎవరో కాలింగ్ బెల్ అదే పనిగా కొడుతున్న శబ్దం వినపడటంతో ఉలిక్కిపడి లేచిన శ్రీహర్రావుకు లేచి వెళ్ళి తలుపు తీయక తప్పలేదు. ఈ సమయంలో ఎవరొచ్చుంటారు? ఎవరో దొంగలు ఇంట్లోకి రావటానికి తలుపు పగలగొడుతున్నారు అనుకుంటూ గజగజ వణికిపోతూ వీధి గదిలోకి వచ్చాడు. లైటు వేద్దామనుకుని ఆ ప్రయత్నం విరమించుకొని చీకట్లో తలుపుకు ఉన్న చిన్న రంధ్రంలోంచి బయట ఎవరా అని చూశాడు. ఎవరో ఒక తెల్లటి బట్టలతో ఉన్న రూపం బయట ఉన్న పంచాయతీ వారి వీధి దీపం గుడ్డి వెలుతురులో మెరిసిపోతుంది.
అనుమానమే లేదు. ఇది తప్పకుండా మునుసుబు గారి కోడలాత్మే అని మనసులో అనుకొని ఎక్కడా లేని ధైర్యం కూడా తీసుకుని, ఎవరు మీరు, ఏం కావాలి అని గట్టిగా అరిచాడు శ్రీహర్రావు. తలుపు తీయకుండా, ఒరే తమ్ముడు నేన్రా భాస్కర్ అన్నయ్యను, తలుపు తీయరా, నీ భయం తగలియ్యా సమాధానం వచ్చింది బయట నుండి. అవును, వీడు చిన్నప్పుడు మా ఇంట్లో ఉండి చదువుకొని అమెరికాలో స్థిరపడిన పెద్దమ్మ కొడుకు భాస్కర్ అన్నయ్యే. ఒక 10 రోజులు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చాడని తెలుసు, కానీ ఇప్పుడు ఇక్కడికి రావటం ఏమిటి సడన్గా అనుకుంటూ తలుపు తీశాడు. లోపలికి వచ్చిన భాస్కర్, కంగారు పడకురా, ఈరోజు ఉదయం చిన్న పని మీద విజయవాడ వచ్చాను. అక్కడ మన చిన్నమామయ్య కనబడి నువ్వు వచ్చే నెలలో ఇల్లు కూల్చేసి కొత్తది కట్టుకుంటున్నావని చెప్పాడు. నా బాల్యమంతా గడిచింది ఇక్కడే కదా, మళ్ళీ ఇండియా ఎప్పుడొస్తానో తెలీదు. అందుకే ఆ మధుర స్మృతులను మళ్ళీ ఒకసారి మననం చేసుకుందామని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చా. అవును, ఇంట్లో మీ ఆవిడ పిల్లలు లేరా అడిగాడు భాస్కర్. లేరన్నయ్య, మా బావమరిది ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళారా. ముందు కాళ్ళు కడుక్కో, అవన్నీ తర్వాత, ముందు అన్ని గదులు చూద్దాం పద అంటూ తమ్ముడితో సహా అన్ని గదులు చూడటానికి బయలుదేరాడు భాస్కర్. ఇదిగో అన్నయ్య, ఇది మనం చిన్నప్పుడు ఆడుకున్న వెనక వెంపు వసారా. ఇది వంటిల్లు, పడిపోయే స్టేజిలో ఉంది. ఇది ఉల్లిపాయల గది, ఇది బెల్లం దిమ్మల గది అంటూ అన్ని గదులు చూపించాడు శ్రీహర్రావు. చాలా ఆనందంగా ఉందిరా, ఇలా వచ్చి మళ్ళీ చూస్తాననుకోలేదు, అంతా నా అదృష్టం అంటూ పొంగిపోయాడు భాస్కర్. కూర్చో అన్నయ్య, కొంచెం ఉప్మా చేసి తెస్తా అంటూ తన పడక గదిలో అన్నని కూర్చోబెట్టి లేవబోయాడు శ్రీహర్రావు. ఏమీ వద్దురా, నీకు తెలుసుగా నాకు జీలకర్ర పొడి వేసిన పల్చటి మజ్జిగంటే ఇష్టమని, రెడీగా ఉంటే అది ఇయ్యి చాలు చెప్పాడు భాస్కర్. ఏమిటో తనకు మజ్జిగ అంటే అస్సలు ఇష్టం ఉండదు, భాస్కర్ అన్నయ్యకి అదంటే ప్రాణం అనుకుంటూ జీలకర్ర పొడితో చేసిన మజ్జిగ గ్లాసు అందిస్తూ, అవును ఇక్కడికి రావటానికి ఇంత ఆలస్యం ఎందుకయిందన్నయ్యా అడిగాడు శ్రీహర్రావు. ఓ అదా, చిన్న మావయ్య చెప్పగానే మా వాళ్లకు పనులు పురాయించి సాయంత్రం విజయవాడలో రెడీగా ఉన్న రాజమండ్రి బస్సు ఎక్కాను. అప్పటికే అక్కడి నుంచి మన ఊరు వచ్చే ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. వెంటనే ట్యాక్సీ కట్టించుకుని బయలుదేరాను. అయితే 3 గంటల ప్రయాణం తర్వాత ఇంకో 10 నిమిషాల్లో మన ఊరు వచ్చేస్తాం అనగా శృంగవరం వంతెన దగ్గర టైర్ పంక్చర్ అయ్యి ఒక చెట్టుకు గుద్దుకొని కారు ఆగిపోయింది. లేకపోతే కాలువలో పడిపోయేది చెప్పాడు భాస్కర్. అవునా, ఎంత ప్రమాదం తప్పింది. మరి అక్కడి నుండి ఎలా వచ్చావు? పోనీ నాకు ఫోన్ చేయలేకపోయావా అడిగాడు శ్రీహర్రావు. అన్నయ్య తాగి ఇచ్చిన మజ్జిగ గ్లాసు పక్కన పెడుతూ, చేశాన్రా, నువ్వు ఎత్తలేదు. నీకు తెలుసుగా, ఎల్లుండే నా అమెరికా తిరుగు ప్రయాణం, సమయం తక్కువ, అందుకే నడుచుకుంటూ వచ్చేసా చెప్పాడు భాస్కర్ అక్కడి నుండి లేవబోతూ. సరే అన్నయ్య, బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో అంటూ తన గదిలో మడత మంచం వాల్చబోయాడు శ్రీహర్రావు. వద్దురా, నేను చిన్నతనంలో పడుకున్న మేడ మీద గదిలోనే పడుకుంటా, పొద్దున్నే లేపరోయ్, ఫస్ట్ బస్కు వెళ్ళిపోవాలి అంటూ పడుకోవటానికి పైకెళ్ళిపోయాడు భాస్కర్. అన్నయ్య కోరికను కాదనలేక తన గదిలోకి వచ్చి మంచం మీద హాయిగా మెనువాల్చాడు శ్రీహర్రావు. ఈ రాత్రి గడిస్తే చాలు అని మొక్కగానే వెంటనే స్పందించి తనకు భయం లేకుండా అన్నయ్యను పంపిన ఆ దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ గదంతా వెలుతురు పరుచుకోవటం, బయట ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో బద్ధకంగా లేచాడు శ్రీహర్రావు. బహుశా విత్తనాలు తీసుకోవటానికి పెద్ద పాలేరు మరుడయ్య వచ్చి ఉంటాడని తలుపు తీసి బయట ఉన్న పోలీసులను చూడగానే వణికిపోయాడు. పేకాట పిచ్చి ఉన్న శ్రీహర్రావు కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఎందుకొచ్చారు సార్? కొంచెం కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా భయంగా అడిగాడు. ఆ విషయాలు తర్వాత, కానీ ఈ ఫోటోలో ఆయన మీకు తెలుసా అడిగాడు. పోలీసు ఒక ఫోటో చూపించి, తెలుసు సార్, ఇతను మా భాస్కర్ అన్నయ్య. ఏ నేరం చేశాడు? పైన పడుకున్నాడు, పిలుస్తానుండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. కంగారు పడకండి, ఈయన పయనిస్తున్న కారుకి రాత్రి 2:30 సమయంలో శృంగవరం దగ్గర ప్రమాదం జరిగింది. డ్రైవర్ ఈయన కూడా స్పాట్ డెడ్. ప్రమాదంలో దెబ్బతిన్న డ్రైవరు వాచ్ కూడా ఆ సమయం వద్దే ఆగిపోయింది. ఈయన ఫోన్లో ఆఖరి కాల్ మీకు చేసినట్టు ఉంది. దాని ఆధారంగానే ఇక్కడికి మేము వచ్చాము. మీరొక్కసారి వస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేసి మృతదేహం మీకు స్వాధీనం చేస్తాము.
పోలీసు చెబుతున్న మాటలతో బుర్ర తిరిగిపోయింది శ్రీహర్రావుకి. అన్నయ్య అంటూ గొళ్ళుమని రోదిస్తూ మేడ మీదకు వెళ్ళి ఖాళీగా ఉన్న మంచం చూసి పోలీసు వెనక వెళ్ళటానికి తన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుంటున్న శ్రీహర్రావుకు రాత్రి తన అన్నయ్యకిచ్చిన జీలకర్ర పొడితో చేసిన మజ్జిగ గ్లాసు ఎవరో పూర్తిగా తాగినట్టుగా ఖాళీగా కొంచెం ఎండిపోయి ఉండటం కనిపించింది. పోలీసులతో కలిసి వెళ్తూ యథాలాపంగా తన సెల్ వైపు చూసిన శ్రీహర్రావుకు రాత్రి 2:30కు భాస్కర్ ఇచ్చిన మిస్ కాల్ వెక్కిరిస్తూ కనపడింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికొచ్చి తిరిగి బావమరిది ఇంటికి వెళ్తున్న శ్రీహర్రావు మనసులో అనుకున్నాడు, ఈ ఇంటిని వచ్చే నెలలో కాదు, ఈ రోజు నుంచి సరిగ్గా 10వ రోజు లోపలే పూర్తిగా పడగొట్టేయాలి అని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.